బడుగు బలహీన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబా పూలే పాటుపడ్డారని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్లలో జ్యోతిబా పూలే విగ్రహానికి బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజుతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి, ఆర్డీఓ గ్లోరియా, ఎంఆర్ ఒసలిమా, బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మహారాష్ట్రలో పూణే దగ్గర ఆయన జన్మించారు. ఆయన ఒక బ్రహ్మాండమైన విప్లవ కార్మికుడు. ఆయన చాలా కష్టకాలంలో మహిళలకు విద్యాభ్యాసం ఉండాలి అని చాలా కష్టపడి బ్రిటిష్ రాజ్యాన్ని ఎదుర్కొని మహిళల కోసము హాస్టల్స్ ఏర్పాటు చేసి, స్కూల్స్ ఏర్పాటు చేసి, మొట్టమొదట ఇంట్లోంచి స్టార్ట్ చేయాలని ఆమె సావిత్రి, అతని సతీమణి గారు సావిత్రి జ్యోతిబా ఫులే గారికి ముందు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఆమె అక్కడ ఆగకుండా ఆమెకున్న ఆస్తులన్నీ ఇచ్చేసి అన్ని విమెన్ హాస్టల్స్గా చేసి, మహిళల కోసం హాస్టల్స్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఆ రోజుల్లోనే మహిళలకి విద్యాభ్యాసం ఇప్పించిన దంపతులు, గొప్ప దంపతులు జ్యోతిబా ఫులే గారు, సావిత్రి జ్యోతిబా ఫులే గారు ఇద్దరు కలిసి. జ్యోతిబా ఫులే గారి 199వ జయంతి. ఈ జయంతి రోజున దేశవ్యాప్తంగా మనందరం కూడా దాన్ని ఒక పండుగ వాతావరణంలో వారి సేవల్ని, వారి సతీమణి సేవల్ని గుర్తు చేసుకుంటూ మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఇక్కడికి ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా ఎంపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ బావుడా చైర్మన్ గారు మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఇతర మహిళా నాయకులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్కి కూడా వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా జ్యోతిబా పూలే గారి గురించి మనం 2 విషయాలు గుర్తు తెచ్చుకుంటే 1888 సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారి కంటే చాలా ముందే మహాత్ముడిగా బిరుదాంకితుడై, మహాత్మునిగా పిలువబడి, సయాజీరాజ్ గారి ఆస్థానంలో ప్రజల చేతనే ఆయన మహాత్మాగా పిలువబడ్డారు. ప్రజలే ఆయనకి మహాత్మా బిరుదిచ్చారు. మరి ఎందుకు ప్రజలు అంతగా ఆయనకి నీరాజనం పట్టి అలాంటి బిరుదుని ప్రదానం చేశారు భారతదేశ చరిత్రలో అని చూస్తే, మరి ఇందాక ఆనరబుల్ ఎంపీ గారు చెప్పిన